హాయ్ హలో అండి. ఇవాళ అయితే మా కర్రల పొయ్యి అయితే పగలగొట్టేస్తున్నాము. ఎందుకో ఏంటో వీడియో అయితే పూర్తిగా చూడండి. నాకైతే పెళ్ళయి 5-6 సంవత్సరాలు అయితే అయిపోతుంది. ఇదే పొయ్యి మీద వండుకొని తింటున్నాము. మా పొయ్యి అయితే పాడైపోవడం వలన పగలగొట్టి కొత్త పొయ్యి అయితే చేసుకుంటున్నాము. ఈ మట్టి పొయ్యిని అయితే ఎలా చేసుకుంటామో మీకైతే చూపిస్తాను. కర్రల పొయ్యి చేసుకోవాలంటే ఇలాగో మట్టి కావాలి కన్నా పారగుంపం పట్టుకొని మా గరుకు అయితే వెళ్ళిపోయాము. ప్రత్యేకించి మా గరుకు ఎందుకు వెళ్ళామంటే మా గరులో అయితే రెడ్ మట్టి ఉంటుందండి. ఈ రెడ్ మట్టితో ఇల్లు కట్టుకున్న పొయ్యి చేసుకున్న ఎక్కువ రోజులు అనేది ఉంటుంది. మన గిరిజనులు ఎక్కువగా ఈ రెడ్ మట్టినే యూజ్ చేస్తారు. ఈ రెడ్డు మట్టితో ఇల్లు కట్టుకోవడం వలన ఎన్ని సంవత్సరాలైనా చెక్కు చెదరకుండా మట్టిల్లో అయితే ఇప్పుడు దాకా అలానే ఉన్నాయి. నేనైతే మట్టి తవ్విన మట్టిని అయితే టబ్బులో పెట్టి ఇంటికైతే మోసుకెళ్తున్నాను. నేను ఒక్కదాన్నే మోస్తున్నాను కన్నా 2-3 టబ్బులు అయితే మోసుకెళ్ళాను. అది కూడా సరిపోలేదు. ఇంకోసారి అయితే వచ్చి మోసుకెళ్ళాను. ఈ మట్టిని చూస్తున్నారు ఎంత గట్టిగా ఉన్నాయో. ఈ పెద్ద పెద్ద మట్టి ముక్కలు అయితే చాలా బరువుగా ఉన్నాయి. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఈ మట్టి ముక్కలను అయితే పారతో అయితే ఈ విధంగా పగలగొట్టాము. ఇలా ఎందుకు పగలగొట్టామంటే వాటర్ పోసిన తర్వాత తొందరగా కరుగుతాయి అనేసి ఇలా అయితే పగలగొడుతున్నాము. అలా పగలగొట్టిన మట్టిని అయితే ఇలా వాటర్తో తడిపిన తర్వాత అలా 1 గంట సేపు మా ఆయన నేను తొక్కుతూనే ఉన్నాము. మట్టి అయితే ముద్దగా అయ్యేంత వరకు తొక్కుతూనే ఉన్నాము. మట్టి ముద్దగా అవుతేనే పొయ్యి చేసుకోవడానికి బాగుంటది. అయిన మట్టి ముక్కలను అయితే టబ్బులో పెట్టి మా ఆయనకైతే అందించాను. మా ఆయన అయితే పొయ్యి చేయడం స్టార్ట్ చేశాడు. నాకెలాగో రాదు కన్నా పక్కన కూర్చొని చూస్తున్నాను. చూస్తుంటే ఇలా చేస్తున్నాడు. ఎందుకో నాకు కూడా అర్థం కాలేదు. ఎందుకు ఇలా చేస్తున్నాడు అనుకున్నాను. చూస్తుంటే మా ఆయన అయితే ఒక మట్టి దిబ్బలాగా తయారు చేశాడు. చూస్తున్నారు ఎలా చేస్తున్నారు. అలా మట్టి దిబ్బలాగా చేసిన తర్వాత మా ఆయన అయితే కట్టి కొడవలు అయితే పట్టుకొచ్చాడు. అదెందుకు అనుకుంటుంటారు. దాంతోనే కట్ చేసి పొయ్యి అయితే తయారు చేయాల్సి ఉంటుంది. ఫైనల్ గా మా పొయ్యి అయితే ఇలా తయారైంది. ఎలా ఉందో కామెంట్ చేసేయండి. నాకైతే చాలా అంటే చాలా ఏఫీగా అనిపిస్తుంది. ఎందుకంటే కొత్త పొయ్యి మీద వండుకొని తింటాను కావున మన వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్.